షర్మిలక్క జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏదో మాట్లాడుతూ ఉంది. ఒక్కసారి ఆడియో విన్నాక మనం మాడుకుందాం. రాక చెప్పు. పవర్ సూట్ అవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారికి. అవునా? పవర్ డిడ్ నాట్ సూట్ హిమ్. జగన్మోహన్ రెడ్డి గారి నేచర్ మారాలి. జగన్మోహన్ రెడ్డి గారి నైజం మారాలి. అవునా? జగన్మోహన్ రెడ్డి గారు మార్పు వస్తే జగన్మోహన్ రెడ్డి గారిలో స్వార్థం తగ్గి మంచితనం పెరిగితే మేబీ దేవుడు ఇస్తాడేమో. పవర్ విన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి షర్మిలక్క ఏం మారుతుందో. జగన్మోహన్ రెడ్డి గారి కంట పవర్ డిడ్ నాట్ షూట్ హిమ్ అంట. జగన్మోహన్ రెడ్డి గారికి పవర్ సెట్ అవ్వలేదంట. నిజంగా నాకైతే ఇలాంటి చెల్లిగా నేను నక్కుంటే ఎందుకు ఈ మాట మాడకూడదు. నిజంగా పుట్టింటోళ్ళు మంచి కోరుకుంటారు. ఆడపిల్ల అనేది పుట్టింటి మంచి కోరుకుంటుంది, పుట్టింటి పతనం కోరుకోదు. ఎంత చిన్నాలుగా మాడుతా ఉన్నాక నువ్వు. మా చిన్నప్పటి రోజుల్లో కోతురు ఆడిచ్చోడు ఉంటాడు, రింగ్ మాస్టరు. కోతుని తీసుకొని వస్తాడు. ఆ కోతిని అయ్యగారికి సలాం పెట్టంటే సలాం పెడుతుంది. ఒక కర్ర పెట్టి కర్ర మీద దూపు అంటే కర్ర మీద దూకుతుంది. వాడి మీదకి పో అంటే ఆ కోతి మీదకి పోతుంది. అట్లా రింగ్ మాస్టర్ లాగా చంద్రబాబు ఆడిస్తూ ఉంటే కోతిలాగా షర్మిలక్క ఆడుతూ ఉంది. మారితే జగన్మోహన్ రెడ్డి గారి మీదకి వస్తూ ఉంది. చంద్రబాబు స్క్రిప్ట్ ఇవ్వగానే ఆ స్క్రిప్ట్ చదువుకోవటం, జగన్మోహన్ రెడ్డి గారి మీద స్క్రిప్ట్ చదువుతూ ఉంది. ఎంత దారుణం ఒక్క ఇది. నిజంగా చెబుతా ఉన్నాం, రాజశేఖర రెడ్డి గారి కూతురు కాకపోతే, జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు చెల్లెలు కాకపోతే మీ సంగతి మా వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ మహిళా నాయకులు కానీ మహిళా కార్యకర్తలు కానీ సంగతి తేల్చి పడేసేవాళ్ళు. పోనీలే పాపం అన్నందుకు నువ్వు చెలరైపోతా ఉన్నావు. షర్మిలక్క గుర్తుపెట్టుకో, జగన్మోహన్ రెడ్డి గారి గురించి నువ్వు మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు తన 5 ఏళ్ల పరిపాలనలో పేదవాళ్ళకి చాలా న్యాయం చేశారు. పేదవాళ్ళందరూ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మంచి జరిగిందో లేదో. ఈసారి 2020 చూసుకుంటారు, అందరూ ఆ పేదలే చూసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేసుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారికి నువ్వేమంటావు, పవర్ సెట్ అవ్వలేదా? నిజంగా నీ నోరు ఎలా ఉందంటక్క, చాలా చండాలంగా ఉంది. నీ పద్ధతి మార్చుకో, లేదంటే రానున్న రోజుల్లో ఆంధ్రాలో తిరగాలంటే చాలా కష్టం అయిపోయింది. నీ గుర్తుపెట్టుకో. జై హింద్, జై జగన్.